హలో వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వెలిమిషన్లో ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నాను. స్టే హోమ్ స్టే సేఫ్. సో ఈరోజు ఒక సింపుల్ వ్లాగ్ మళ్ళీ. సో ఈరోజు మార్నింగ్ నేను ఉప్మా చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో కాకపోతే చాలా టైం అంటే ఇంకా చాలా 10 o'clock అలా బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా. అజిత్కి మరి 7:30కే చేసేస్తాను నేను. సో బాగోదు కదా 7:30కి చేసి మనం 10 గంటలకి అలా తింటే ఉప్మా బాగోదని చెప్పి అజిత్ ఒక్కడికే చేస్తున్నాను. ఇదేంటంటే నా ఆపం చెట్టి ఉంటుందిగా, అందులోనే ఉప్మా చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి అండ్ రెండు ఉల్లిపాయ ముక్కలు అనమాట వేసేసి వాటర్ వేసేసాను. ఎంత ఫాస్ట్ అంటే ఫాస్ట్గా అయిపోయింది తెలుసా, 5 minutesలో అయిపోయింది అజిత్కి. అది అంటే క్వాంటిటీ కూడా చిన్నదే లేదు, కొంచెమే కదా, బట్ స్టిల్ 5 minutesలో అయిపోయినట్టు అయిపోయింది అనమాట. నేను ఎడిట్ చేయక్కర్లేకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టక్కర్లేకుండానే తొందరగా అయిపోయింది. సో కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి కలిపాను. నాకు చేయడం కూడా భలే నచ్చింది అనమాట. నాకు ఇలా బుజ్జి బుజ్జి అట్లా చేయడం భలే నచ్చుతుంది. సో ఇదిగో వాటర్ వెంటనే చాలా ఫాస్ట్గా వితిన్ సెకండ్స్ మరిగిపోయిందనమాట. సో అజిత్ కోసమని ఒక హాఫ్ గ్లాసు, చిన్న గ్లాసే రవ్వ వేసాను అనమాట. దానికి మూడు వంతులు. మీకు తెలుసా, ఒక్కొక్క బ్రాండ్ ఉప్మా రవ్వకి ఒక్కొక్క వంతు వాటర్ పడుతుందండి. ప్రస్తుతం నేను యూజ్ చేస్తున్న ఉప్మా రవ్వకి 4 వంతులు వేస్తే బాగా వస్తుంది అనమాట. 3 వంతులు వేస్తే కొంచెం గట్టిగా చూపిస్తాను ఈరోజు మీకు, చూడండి 3 వంతులు వేస్తే ఎలా వచ్చిందో. 4 వంతులు వేస్తే చాలా బాగుంటుంది అనమాట. మనకు హోటల్లో తిన్నట్టు ఉంటుంది. చాలా బాగా వచ్చింది, మంచిగా విడింది, అసలు భలే ఉంది టెక్స్చర్. సో ఇది చూసారా, నేను అజిత్కి 4 వంతులే వేశాను ఈసారి. మాకేమో 3 వంతులే వేశాను. కొత్త ఉప్మా రవ్వ అనమాట, వేరే బ్రాండ్. సో అందుకని చెప్పి చెప్తున్నాను, మన బ్రాండ్ బట్టి కూడా మనం చూసుకోవాలండో. సో ఒక చిన్న స్పూను నెయ్యి కూడా వేసాను. నా అప్పని చట్టి నాన్ స్టిక్ కదా, చూసారా ఎక్కడ ఏమీ అంటుకోకుండా భలే అసలు వచ్చింది. ఎంత బాగా ఇలా రవ్వ అంతా విడింది కూడా అనమాట. సో అజిత్ కూడా చాలా నచ్చింది. అండ్ ఉప్మా అనుకోండి ఫాస్ట్గా తినేస్తాడు. నవలక్కర్లేదు, మింగక్కర్లేదు అన్నట్టు ఉంటుంది అనమాట వాడికి. ఫట్ఫటా పెడతా ఉంటే ఫట్ఫటా మింగేస్తూ ఉంటాడు. నాకు కూడా తొందరగా అయిపోతుంది. ఇది చేయడం తొందరగా అవుతుంది, వాడికి తినిపించడానికి కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. కానీ రోజు ఉప్మా పెట్టలేం కదా, వాడు బోర్ కొట్టేస్తుంది. సో మొత్తానికి అజిత్కి అయితే ఉప్మా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. నా ఆపని చెట్టి నాకు ఇలా బుల్లి ఇవ్వలే ఇష్టం, అందుకనే మురిసిపోతూ ఉంటాను అనమాట. మా వారు ఇదేంటి ఏదో బంగారం ఆభరణం కొన్నా ఇంత మురిసిపోవు నువ్వు అంటూ ఉంటారు. అంటే అది సేవింగ్, ఇది సంతోషం, ఇది ఆనందం అనమాట. డైలీ రెండుకి డిఫరెన్స్ ఉంటుంది కదా, అదనమాట. సో మొత్తానికి అయిపోయింది. చూడండి ఉప్మా ఎలా పడిపోద్దో, అదిగో అసలు ఎక్కడ అట్టుకోలే, అంత బాగుంటుంది అనమాట. సో మొత్తానికి ఇది అయిపోయింది కదా. ఒకసారి నేను దీన్ని టిష్యూతో పెట్టి తుడిచేస్తున్నాను, ఏమైనా ఉంటే పోతుంది కదా. సో అండ్ మళ్ళీ ఇందులో మనం కూర లేకపోతే నెక్స్ట్ ఆపం, తాలింపు, ఆమ్లెట్ ఏదైనా వేసేసుకోవచ్చు అనమాట. సో అన్నిసార్లు కడిగి మళ్ళీ పెట్టాకంటే నాకు ఈ రోజుకి దీంతో పని అయిపోయింది అనుకున్నప్పుడే కడుగుతాను నేను ఎనుపవన్నీ. సో అజిత్కి క్లాస్ ఇంకా స్టార్ట్ అవుతుంది. నేనేం చేశానంటే మాకు ఉప్మా స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం పెద్దవాళ్ళకి తొందరగా పెట్టేద్దామని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి టైంకి అందించాలి, మళ్ళీ పాపం ఆకలేస్తుందేమో లేకపోతే నీరసం వస్తుందేమో అని నా మనసులో అట్లా మెదులుతూ ఉంటుంది అనమాట ఇంటికి ఎవరైనా వస్తే. సో వాళ్ళకి టైంకి అందించాలి అనుకుంటా. వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు, కంగారు పెట్టకూడదు అని వచ్చిన వాళ్ళు అనుకుంటారు. అట్లా ఉంటుంది మన ఫ్యామిలీస్లో కదా. సో మొత్తానికైతే ఇదిగో ఈరోజు నాకు కొత్త ఇనుప మూకుడు తీసాను అనమాట ఉప్మా చేద్దామని. సో సేమ్ ఉప్మా రెసిపీ మీకు తెలుసు కదా, నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. నేను ఈ క్లాసు ఒక పక్క అవుతుంది అజిత్కి. ఆ హడావిడిలో నేను ఏంటంటే ఫస్ట్ ఈ పల్లీలును పప్పులు వేయించడం శనగపప్పు మర్చిపోయి ఉప్మా అంతా గబగబా చేసేసాను అనమాట. చేసేసాక అప్పుడు గుర్తొచ్చింది. సో లాస్ట్లో మళ్ళీ వేయించి దీంట్లో కలిపాను. సో ఇదిగో పచ్చిమిరపకాయ కూడా సన్నగా తరిగి వేయడమే నాకు నచ్చుతుంది ఉప్మాలో. కాకపోతే అంత టైం ఉన్నప్పుడు ఈ మధ్య అంటే అజిత్కి మాకు కలిపి చేస్తే అంత చిన్నవి తీసి పెట్టడం చాలా చిరాగ్గా అనిపిస్తుంది అజిత్కి తినిపించేటప్పుడు. అందుకని పెద్ద వేసేస్తున్నాను అనమాట ఈ మధ్య. సో ఇది చాలా తొందరగా వేగిపోతాయి ఇందులో కూడా. సో నెక్స్ట్ ఇందులో నేను వేడి నీళ్ళు వేసేసాను. కెటిల్లో వాటరు ఆల్రెడీ నేను మరిగించి పెట్టుకున్నాను అనమాట. ఆ వేడి నీళ్ళే వేసేసాను. వంతుకి 3 వంతులు వేసాను అనమాట. అంటే ఒక వంతు రవ్వ అయితే 3 వంతులు వాటర్. సో ఇట్లా అయిపోయాక
కొంచెం సాల్ట్ కూడా వేసేసి రుచి చూసుకున్నాను. బాగా మరిగాకనే అప్పుడు మనం రవ్వ వేస్తాం కదా, సో వేస్తాను అనమాట. ఈ రవ్వ నేను ముందు వేయించను, నేతిలో వేయిస్తారు కదా చాలామంది, నేనైతే వేయించను. బాగానే వస్తుంది. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనం వాడుకునే రవ్వ బ్రాండ్ క్వాలిటీ బట్టి కూడా మనం వేసుకునే వాటర్ డిపెండ్ అవుతుంది. నేను ఈరోజు కొత్త ఉప్మా రవ్వ స్టార్ట్ చేశాను. సో 3 వంతులు వేస్తే ఏంటంటే కొంచెం గట్టిగానే వచ్చింది. నాకు మాత్రం ఉప్మా కొంచెం లూజ్గా మంచిగా రవ్వంతా ఇలా విడాలన్నమాట. బాగా ఉడికి విడాలి. దాన్ని ఎలా చెప్తారో కూడా తెలియట్లేదు నాకు. సో అలా ఉంటేనే నాకు నచ్చుతుంది. సో నేను ఒక్క నిమిషం లోపలికి వెళ్ళేసరికి చూసారా మొత్తం వాటర్ అంతా అయిపోయి అలా ఫెప్మా లాగా అనమాట. అంటే ఇలా ఉండకూడదు మనకు ఉప్మా అంటే. నేను మళ్ళీ చేసినప్పుడు చూపిస్తానండి. ఆ టెక్స్చర్ వేరు, మనకు తెలిసిపోతుంది. ఉప్మా టేస్ట్ కానీ టెక్స్చర్ చూస్తేనే తెలిసిపోతుంది మనకి ఉప్మా సూపర్ ఉందిరా అని. సో ఉప్మా అయితే పక్కన పెట్టేసాక ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. సో వెంటనే నేను చిన్న దాంట్లో తీసి ఇగో శనగపప్పు పల్లీలు వేసేసి వేయించాను అనమాట. వేయించి మళ్ళీ నేను క్లాసులో అజిత్ కోసం అని లోపలికి వెళ్తే ఇదిగో మా వినత గారు వచ్చి పాపం మధ్యలో కలుపుతున్నారు. నేను కెమెరా ఆన్ చేసి ఉంచేసాను కదా, సో ఇది రికార్డ్ అయిందనమాట. మధ్యలో పాపం వచ్చి చూసుకుంటా ఉన్నారు. అయ్యిందో లేదో, నేను కంగారు పడుతున్నానేమో అని. ఉన్న వాళ్ళు నన్ను నువ్వు ఇబ్బంది పడకు, నువ్వు కంగారు పడకు అంటూనే ఉన్నారనమాట. అదేం లేదు, రండి కబుర్లు చెప్పుకుందాం, ఏం పర్లేదు అని ఇలా వాగుతూ ఉంటా కదా. పాప నీరసంగా ఉన్నా ఏదో అలా నా దగ్గరే నించుని మంచిగా ఉన్నప్పుడల్లా నా దగ్గర నుంచి కబుర్లు చెప్తూ ఉండేవారు. సో అలా ఎవరైనా కబుర్లు చెప్తా ఉంటే వంటలో అసలు టైం తెలియదు మనకి. సో ఇదిగో వేయించేసి ఉప్మాలో కలిపేశాను. యావరేజ్గా వచ్చిందండి ఉప్మా ఈరోజు. ఎప్పుడైనా ఎవరన్నా వచ్చినప్పుడు ఇంకా బాగా చేద్దాం అనుకుంటామా, ఆ రోజే ఏదో కంగారో ఏదో ఒకటి వస్తుంది. అది కాస్త రోజు వచ్చే రుచి కూడా రాకుండా ఉంటుంది ఆ రోజు. సో ఈరోజు అజిత్కి ఏంటంటే ఒక లెటర్ నేర్పించారు. ఎప్పుడు కూడా వీళ్ళకి కొత్త లెటర్స్ ఇలా నేర్పిస్తారనమాట. ఇది బొంబాయి రవ్వ సూజీ ఆర్ శాండ్తో అన్నా చేయించచ్చు అంటారు. ఇది కాకపోతే శాండ్ ఎక్కడి నుంచి తెస్తామండి, మళ్ళీ ఇల్లంతా ఇసుకబడినట్టు ఉంటుందని నేనైతే ఉప్మా రవ్వతోనే రాయించేస్తానమాట. వాళ్ళు కూడా ఉప్మా రవ్వ అయినా పర్లేదు, శాండ్ అయినా పర్లేదు అంటారు. సో ఇగో స్టార్టింగ్ ఏ లెటర్ అయినా ఇలా నేర్పిస్తారనమాట వీళ్ళకి. ఈ ఉప్మా రవ్వలో రాయిస్తారనమాట. ఈరోజు జీ నేర్పించారు వీళ్ళకి. సో క్యాపిటల్ జీ అనమాట. వీళ్ళు మమ్మా జీ అంటారు. సో మమ్మీ జీ అనమాట, బిగ్ జీ. సో ఇది రాసి దాని మీద ట్రేస్ చేయిస్తారన్నమాట ఇట్లా. సో ఇలా వీడికి క్లాసు అన్నీ అయిపోయాక అప్పుడు నేను వంట స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు ఏం లేదు, సింపుల్గా చేసేసాను. బెండకాయ ఫ్రై చేశాను అండ్ ఎగ్ కర్రీ చేశాను, ఎగ్ టొమాటో కర్రీ. సో బెండకాయ ఫ్రై చూపించట్లేదు మామూలుగానే, మనకు తెలుసు కదా, దట్టు వీడియో కూడా ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది అందుకని. సో మొత్తానికి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా. సో ఇది కూడా ఎంత బాగా వస్తుందో ఈరోజు నాకు అబోవ్ యావరేజ్ లాగానే అనిపించింది, సూపర్ లాగా రాలేదు. ఏంటోనండి, నాకు ఒక 10 days నుంచి అస్సలు ఎందుకో మరి వంట సరిగ్గా రుచి రావట్లేదు. నా వంట కాదే అనిపిస్తూ ఉంటుంది నాకు ఈ మధ్య. కొన్ని రెసిపీస్, కొన్ని పర్వాలేదు. సో అప్పుడప్పుడల్లా అవుతూ ఉంటుంది అంతే. సో ఆయిల్లో నేను ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకుని నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన ఉల్లి తరుగు, నెక్స్ట్ ఉల్లిపాయ అండ్ పసుపు, ఉప్పు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను నేను. ఉల్లిపాయ మాత్రం వేగకపోతే చాలా కష్టం. ఇందులో నేను ఉల్లి ముందు కూడా వేసి కూర చేసుకుంటాం. ఉల్లి కూర మా అన్నయ్యకి ఎంత ఇష్టమో, ఇంకా వాడి ఫేవరెట్ అనమాట ఇది. సో ఎప్పుడు గుడ్లు కూర చేసినా నాకు మా అన్నయ్య గుర్తొస్తూ ఉంటాడు. కాకపోతే ఇవి కాదు, మా మమ్మీ చేసినట్టే ఉండాలన్నమాట వాడికి. ఎవ్వరు చేసినా నచ్చదు, మా మమ్మీ చేస్తేనే నచ్చుతుంది అనమాట వాడికి. సో అది బాగా గుర్తొస్తూ ఉంటుంది. మా అన్నయ్యకి గుడ్లు కూర ఎంత ఇష్టమో అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ అలా మాత్రం నేనైతే చేయలేను. సో కొంచెం ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయ్యాక కొంచెం చిన్న స్పూన్ తోటి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించాక అప్పుడు ఒక పెద్ద టొమాటో చాలా సన్నగా తరుక్కొని వేసేసానండి. వేసేసి ఈ టొమాటో ఒక స్పూన్ కారం కూడా వేసేసి టొమాటో బాగా మగ్గనిచ్చానమాట. నావి ఈ టొమాటోస్ టైం పడుతున్నాయని కాదు కానివ్వండి, టేస్ట్ డిఫరెంట్గా కూడా ఉన్నాయి. టొమాటో టేస్ట్ కంటే డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. అంటే నేను వేరే యాప్ నుంచి తెప్పిస్తున్నాను కదా, అది మరి అది ఒరిజినల్ టేస్ట్ ఏమో నాకు తెలియదు కానీ అలా ఉంది. సో టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయాక ఆయిల్ అంతా వదులుతూ ఉంది. అప్పుడు ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసాను నేను. చికెన్ మసాలా వేసేసి ఒక 2 minutes కలిపి అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేశానండి.
వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ వేసుకొని తర్వాత మేగడ వేసేసుకుంటే సరిపోతుంది. క్రీమీగా ఉంటుంది. మీకు ఎంత మేగడ కావాలంటే అంత వేసుకోవచ్చు. ఈరోజు మా పాలల్లో ఎంత మేగడ, కొంచెం మేగడ వస్తే ఆ కొంచెం మేగడే వేసాను నేను. సో ఇది ఏంటంటే మార్నింగ్ ఎగ్స్ ఉడకబెట్టి ఇచ్చానమాట. ఒక ఎగ్ తినలేదు వాళ్ళు, అందుకే ఉండిపోయింది. ఆ ఎగ్ ఇందులో వేసేసాను అనమాట. సో మూత పెట్టేద్దాము. ఇప్పుడు కొంచెం 2 మినిట్స్కి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది నెమ్మదిగా. సో మనకి ఓకే కూర ఫైన్ అనమాట అనిపిస్తుంది. మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చండి. అదేంటది చికెన్ మసాలా అవి ఏం వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. నేను జనరల్గా వేయను, ఇలా వేసాను అంతే. సో మొత్తానికైతే ఇది కొంచెం ఇలా ఆయిల్ ఇలా తేలాక ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒకే ఒక స్పూన్, అది స్పూన్ ఉంటుందేమోనండి, ఈరోజు పాల మీద మేగడ తీసి వేసాను అంతే. దానికి కొలత ఏముంటుందండి. ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కూడా, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కువైపోతే ఏముంది, కమ్మగా ఉంటుంది కూర. సో మీరు ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఇలా లేకపోతే మీ దగ్గర పాల మేగడ లేకపోతే అమూల్ క్రీమ్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. వేసుకోకపోయినా అక్కడే ఆపేసినా కూడా బాగుంటుంది కూర, వేసుకోకపోయినా బాగుంటుంది. మసాలా కారం వేసుకున్నా బాగుంటుంది. ఇంకా మన ఇష్టం కదా, మన ఇంట్లో చేసుకునే కూరకి ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. ఈరోజు ఒక రకం, నెక్స్ట్ టైం ఒక రకం అట్లా. సో చూసారా, కాసేపటికి ఆ మేగడంతా కూడా కరిగిపోయింది, ఆయిల్ అంతా కూడా ఎలా బయటికి తేలిపోతుందో అంతే, అయిపోయింది. సో ఈరోజుకి ఇక్కడ ఫుల్ స్టాప్. అజిత్ చూసారా, ఇదే అవకాశం అని చెప్పి పిల్లలు ఏంటంటే అవకాశం చూసుకొని కరెక్ట్గా అడ్వాంటేజ్ తీసేసుకుంటారనమాట. ఇదేంటి నేను బిజీగా ఉంటున్నానని ఈ 4 రోజుల నుంచి వాడి ఇష్టం అయిపోయింది. ఎప్పుడు ట్యాబ్ కావాలంటే అప్పుడు అడిగేసి, మరి మనకి బిజీగా ఉంటుంది పనులతోటి, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళ ముందు ఎందుకు వీళ్ళని ఏడిపించడం అనో అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ టైం వాళ్ళు బాగా వాడుకుంటూ ఉంటారు. పిల్లలు ఏం తక్కువ వాళ్ళు కాదండో. సో వాడు అది ఆడుకుంటున్నాడు. నాకు పని అంతా అయిపోయింది. నేను మధ్యాహ్నం అజిత్ ఈరోజు పడుకున్నాడు అనమాట మధ్యాహ్నం చేసి. సరే అని చెప్పి నేను ఇదిగో ఇన్ని రోజులు ఈ మగ్గం వర్క్లే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఎక్కువ టైం కాదు, ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అలాగే చేయగలిగాను. ఇంకో ఇది స్టెమ్ స్టిచ్, ఇది బటన్ హోల్, ఇదేమో మిర్రర్ వర్క్ అనమాట. ఇవి 2 రకాలు ఉంటాయి, బయట కుట్టు ఉంటుంది, లోపల కుట్టు ఉంటుంది. ఇంకో లోపల కుట్టింది. సో ఇది ఇంకా చెయ్యాలి, సక్కలో ఆపేసాను. ఇది కూడా ఉంది. ఇంకా డిజైన్స్ అన్నీ నాకు మర్చిపోయాను అనమాట, ఈ స్టిచెస్ అన్నీ. సో ఒకసారి మళ్ళీ బ్రషప్ చేసుకుంటున్నా. ఇదిగో ఇది జిగ్జాగ్ స్టిచ్, ఇది డబల్, రెండు కలర్స్ వాడుకోవచ్చు. సింగిల్ కలర్ అనమాట, మన ఇష్టం, మన క్రియేటివిటీ. ఇది కూడా ఫిల్లింగ్ స్టిచ్ అనమాట. ఇది ఫిల్లింగ్ స్టిచ్, కాకపోతే ఇది చైన్ స్టిచ్తో ఫిల్లింగ్. ఇది ఒక సిల్క్ థ్రెడ్తోని, ఇదేమో మన జరీ థ్రెడ్తోని అనమాట. మళ్ళీ ఒక బ్లౌజ్ అన్న కుట్టుకోవాలి అనిపిస్తుంది, టైం చూడాలి. ఇది కూడా చైన్ స్టిచ్ ఫిల్లింగ్ అనమాట. ఇది లీఫ్ ఫిల్లింగ్ అనమాట. ఇదేమో సిల్క్ థ్రెడ్తోని, ఇదేమో జరీ, ఇదేమో డబల్ కలర్తోని. ఇంకా చేయలేదు నేను, అక్కడికి అయిపోయింది సిల్క్ థ్రెడ్ అని వదిలేసాను అనమాట. ఇవన్నీ కూడా ఇదేంటంటే లాంగ్ స్టిచెస్ ఇవన్నీ. అది ప్రాక్టీస్ చేశాను కాస్త. జరీ థ్రెడ్ కంటే సిల్క్ థ్రెడ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకి. ఇవేంటంటే బీడ్స్, నాకు ఎంత ఇష్టమో బీడ్స్తో చేయడం, భలే ఈజీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వర్క్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా లీఫ్ ఫిల్ చేయాలి, చేయలేదు. సో మొత్తానికి ఇగో ఈ పని అయితే చేస్తున్నానండి. ఇన్ని రోజులు మధ్యాహ్నం ఏం చేస్తున్నానంటే, మధ్యాహ్నమే కాదు సాయంత్రం అయినా ఎప్పుడైనా టైం దొరికితే ఇలా ప్రాక్టీస్ చేశాను కాసేపు. అండ్ నాకు మళ్ళీ సిల్క్ థ్రెడ్తో పోయిన ప్రాక్టీస్ అంతా ఆల్మోస్ట్ ఇంకా ఒక 60-70% దాకా వచ్చేసింది నాకు మళ్ళీ ప్రాక్టీస్. మళ్ళీ కాకపోతే ఇంకా చెయ్యాలి, బాగా చెయ్యాలి. నేను నాకు చూపిస్తాను. ఇదే నాది నీడిల్స్ బాక్స్ అనమాట. ఇంకో ఇది నా సిల్క్ థ్రెడ్ని, జరీ థ్రెడ్ అయినా ఇగో ఇది వాడతాను నేను. ఈ నీడిల్ మనకి బయట దొరకదు, చార్మినార్ దగ్గర అట్లలో దొరుకుతూ ఉంటుంది అనమాట. ఒకటి హ్యాండ్మేడ్ చేస్తారు వాళ్ళు. సో ఇవే బాగుంటాయి నాకు. బయట కొనుక్కునే మామూలుగా దొరికే వాటి కంటే నాకు ఇవి నచ్చుతాయి. అంటే ఇది హ్యాండ్లింగ్ ఈజీ ఉంటుంది, ఎందుకంటే దీని ముక్కు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక చూసారా, నేను మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తానండి. ఈ అక్కడ హుక్ ఎంత సైజు ఉందో అది దీనికి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇగో ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్ మంచిగా దొరికే బ్రాండెడ్వి. ఇంకో ఇది 0.5 mm. ఎవరన్నా నేర్చుకుంటే ఫస్ట్ దీంతోనే నేర్చుకోవాలన్నమాట. ఇదే ఫస్ట్ నీళ్ళు. ఇది చూసారా ముక్కు ఎలా ఉందో, అది అట్లా
ఇది సింగిల్ జరీ థ్రెడ్కి, ఇందులో కూడా డబుల్ జరీ థ్రెడ్ కూడా దీంతోనే వర్క్ చేస్తారు. కాకపోతే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ రోల్ చేయగలరు అనమాట. బాగా ప్రాక్టీస్ చేయగలిగితేనే చేయగలం. నాకు ఇంకా అంత ప్రాక్టీస్ రాలేదు. నాకైతే ఇగో ఈ చార్మినార్లో తీసుకున్నదైతేనే ఈజీగా ఉంటుంది నాకు. సో దాంతోనే చేస్తూ ఉంటాను సిల్క్ థ్రెడ్ మాత్రం. ఇంక చూసారా ముక్కు కనిపిస్తుందా మీకు? హుక్ తెలుగులో ముక్కు, ఇంగ్లీష్లో హుక్ అనుకోండి. సో ఇగో ఈ రెండు చూడండి, రెండింటికి హుక్స్ ఎలా డిఫరెంట్గా ఉంటాయో. ఒక్క నిమిషం, అది ఫోకస్ సరిగ్గా కనిపించట్లేదని ట్రై చేస్తున్నాను నేను. అదిగో చూసారా, దానికి దీనికి హుక్ డిఫరెన్స్ ఎంతో చూడండి. అందుకే ఇది ఈజీగా పట్టుకుంటుంది అనమాట, డబల్ థ్రెడ్ అయినా సరే. చూసారా తెలుస్తుందండి. అదిగా ఈ ఈ బ్లాక్దేమో చార్మినార్లో తీసుకుంది, ఇదేమో స్టెయిన్లెస్ స్టీల్దేమో అది కూడా అక్కడే కొన్నాను. కాకపోతే ఇది బ్రాండెడ్, అది నాన్ బ్రాండెడ్. చూసారా హుక్ ఎంత బాగుందో. సో అది కరెక్ట్గా పట్టుకుంటుంది అనమాట నాకు, రెండు థ్రెడ్స్ కూడా. సో అందుకని నాకు అదే ఈజీగా అనిపిస్తుంది. ఇదేమో స్టెయిన్లెస్ స్టీల్ది నాకు అంత ఈజీగా అనిపించదు అనమాట, అంటే ఎందుకు అంత ప్రాక్టీస్ రాలేదు నాకు. సో ఇవి నా సిల్క్ థ్రెడ్కి యూజ్ చేసే నీడిల్స్ అనమాట. మీకు ఉండండి ఒకటి మళ్ళీ ఇంకోటి చూపిస్తాను. ఇది ఏంటంటే పర్ల్స్కి వాడేది, వైట్ పర్ల్స్తో మనం వర్క్ చేసుకుంటాం కదా, అది చూసారా ఎంత సన్నగా ఉంటుందో. ఇంకా ఎందుకంటే మనకు పర్ల్ లోపలికి వెళ్ళాలి కదా, ఎంత అంటే అంత సన్నగా ఉంటుంది ఇది. నాకు చాలా ఇష్టం వీటితో వర్క్ చేయడం, బీడ్స్ కానీ పర్ల్స్తో కానీ భలే సరదాగా ఉంటుంది అనమాట. అంటే ఈజీగా ఉంటుంది కానీ ఫినిష్డ్ ప్రోడక్ట్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అందుకని అవి నాకు నచ్చుతాయి అనమాట దాంతో చేయడం. చైన్ స్టిచ్ వస్తే సరిపోతుంది కదా మనకి, ఇంక వేరే స్టిచ్ కూడా అక్కర్లేదు. ఉండండి ఇంకోటి చూపిస్తాను నేను మీకు. పడిపోయింది ఒక్క నిమిషం. ఇదిగో ఇది మామూలు బీడ్స్కి అనమాట. చూసారా, ఇవి మనం చార్మినార్లో వాటిని చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మనకు కావాల్సినంత థిక్నెస్తోని, ఇంకా షార్ప్గా కావాలంటే, ఇంకా యాంగిల్ ఉండాలంటే, అలా మనం ఏం చెప్తే అలా చేస్తారనమాట వాళ్ళు. అలాగే సెట్ కూడా దొరుకుతుంది. నేను కొనుక్కున్నప్పుడు ఎంత అండి, అది 10 రూపీస్ ఎంత ఉండేది నీళ్ళు, ఇప్పుడు ఎంతో నాకు తెలియదు. సో ఇదే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తా అండి, ఉంటాను. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఈ మగ్గం వర్క్ డీటెయిల్స్ ఎలా చేయాలో కావాలంటే చెప్పండి, నేను ఆ స్టిచెస్ ఎలా చేయాలి మగ్గం వర్క్ అనేది వీడియో పెడతాను. ఓకేనా అండి, ఉంటానండి, బాయ్. ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్.